'స్త్రీ 2' ఇది 2018లో వచ్చిన 'స్త్రీ 1'కి సీక్వెల్ అనమాట. సో, ఎవరైనా సరే 'స్త్రీ 1' చూడకపోతే ఈ మూవీ మీకు బొత్తిగా అర్థం కాదు. కాబట్టి 'స్త్రీ 1' చూసిన తర్వాతే ఈ మూవీ చూడాలి. అండ్ అలాగే ఇది ఇది వీళ్ళదొక సినిమాటిక్ యూనివర్స్ అనమాట. ఫస్ట్ 'స్త్రీ 1', తర్వాత 'బేడియా', ఆ తర్వాత మొన్నొచ్చిన 'ముంజయ', తర్వాత ఇప్పుడు 'స్త్రీ 2' అనమాట. సో, మీకు ఇది పర్ఫెక్ట్‌గా అర్థం కావాలంటే మీరు 'స్త్రీ 1' అండ్ 'బేడియా' చూస్తే సరిపోతది. సో, 'ముంజియా' నుంచి దీంట్లో పెద్ద రిఫరెన్సెస్ ఏమీ లేవు. అంటే నేను కూడా చూడలేదనమాట 'ముంజియా'. కాబట్టి నాకు కూడా పెద్దగా తెలీదు. బట్ నేను 'బేడియా' అండ్ 'స్త్రీ 1' అయితే చూసా అనమాట. సో, నాకు ఆ 2 ఫిల్మ్స్ కూడా పర్లేదు. 'స్త్రీ 1' వచ్చేసి చాలా అంటే చాలా బాగా ఇష్టం నాకు. ఎందుకంటే ఒక పర్ఫెక్ట్ ఒక హారర్ కామెడీ ఎలా ఉండాలో సో, అలా ఉంటదనమాట. నేను చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశా. నేను హిందీ ఫిల్మ్స్ పెద్దగా చూడలేదు. బట్ నేను చూసిన తక్కువ వాటిల్లో సో, అది కూడా ఒకటే. నాకది చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట. దాని తర్వాత నుంచి నేను 'బేడియా' కోసం చాలా వెయిట్ చేశా. బట్ నాకు 'బేడియా' అంత పెద్దగా అనేది నచ్చలేదు. సో, జస్ట్ ఒక నార్మల్ స్టోరీ లాగా అయితే అనిపిస్తది. కానీ తర్వాత వచ్చిన 'ముంజే' అందరిని బాగా సర్ప్రైజ్ చేసింది. మొన్న బాగా కూడా హిట్ అయింది. నాకైతే నేను దాన్ని ఇంతవరకు చూడలేదు. సో, ఓటీటీలో చూద్దామని ఆగా అనమాట. ఇక ఇప్పుడు ఈ 'స్త్రీ 2' ఈ 'స్త్రీ 2' అయితే చాలా అంటే చాలా బాగుంది గైస్. ఫస్ట్ దీని ప్రొడ్యూసర్స్ అయిన 'మ్యాడాక్ ఫిల్మ్స్' అనమాట. సో, ఇప్పటిదాకా ఏవైతే ఫిలిమ్స్ చెప్పానో వాళ్ళు ఆ ఫిలిమ్స్ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా వీళ్ళే అనమాట. వీళ్ళు వీఎఫ్ఎక్స్ క్వాలిటీని ఒక రేంజ్‌లో అయితే ఇస్తున్నారు. సో, 'బేడియాలో' కూడా ఆ వుల్ఫ్ ఏదైతే వీఎఫ్ఎక్స్ ఉందో అది కేవలం 50 సీఆర్ మధ్యలోనే ఒక రేంజ్‌లో అయితే తీసుకొచ్చారు అవుట్‌పుట్‌ని. సేమ్ ఇందులో కూడా ఇది కూడా తక్కువ బడ్జెట్ అనమాట. లైక్ మీకు ఒక 50-60 క్రోర్సే అనమాట. సో, అలాంటి అంత తక్కువ పెట్టుకొని మనకిప్పుడు దీంట్లో ఈ ఫిలింలో ఏదైతే సర్కటా విలన్ ఉందో సో, ఆ విలన్ మొత్తం కూడా వీఎఫ్ఎక్సే అనమాట. అలాంటిది ఎంత క్వాలిటీ అంటే అంత క్వాలిటీని అయితే చూపిస్తున్నారు. సో, చాలా అంటే చాలా బాగా ఒక హారర్ జానర్‌ని పర్ఫెక్ట్‌గా అయితే ఇంప్లికేట్ అయితే చేస్తున్నారు. బట్ ఇందులో నాకంత పెద్ద హారర్ వైబ్స్ అయితే ఏం రాలేదు. సో, ఫస్ట్ హాఫ్‌లో ఒక్కటి కొద్దిగా బాగా అయితే ఉంటదనమాట. హారర్ ఆ ఫీలింగ్ కానీ అదంతా కూడా. ఇక ఆ తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం కూడా మెయిన్‌లీ కామెడీ అండ్ అలాగే ఒక మంచి యాక్షన్ వైబ్ అయితే ఇస్తదనమాట. సో, మూవీ మొత్తానికి అలా ముందరికి వెళ్ళే కొద్దీ. సో, ఎస్పెషల్లీ నాకైతే 'పంకజ్ త్రిపాఠి' గారు అండ్ అలాగే 'రాజ్ కుమార్ రావు', ఖురానా మరియు అభిషేక్ సో, వీళ్ళ నలుగురు కలిసిన పార్ట్ ఏదైతే ఉందో అదైతే పిచ్చగా నవ్వొస్తది. సో, 'స్త్రీ 1'లో కూడా అంతే అనమాట. సో, 'స్త్రీ 1'లో ఖురానా తక్కువ ఉంటాడు గానీ 'రాజ్ కుమార్ రావు' గారు గానీ, సో, 'పంకజ్ త్రిపాఠి' గారు గానీ సో, వాళ్ళ కామెడీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటదనమాట. మీకు ఎక్కడ కూడా క్రింజ్ ఫెస్ట్ లాగా అయితే అనిపియదు. న్యాచురల్‌గా అనిపిస్తది. సో, ఆ స్టోరీకి ఫిట్ అయ్యేటట్టు పర్ఫెక్ట్‌గా వెళ్తుందనేలాగా అనిపిస్తదనమాట. నాకు ఇందులో కూడా అలానే అనిపించింది. నాకు వీళ్ళ నలుగురు క్యారెక్టర్లు అయితే పిచ్చగా నచ్చేసాయి. వాళ్ళ కామెడీ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉందనమాట. బాగా అంటే బాగా నన్ను బాగా సర్ప్రైజ్ చేసింది. నేను వాళ్ళ కామెడీని బాగా ఎంజాయ్ చేశా అనమాట. ఇక తర్వాత 'శ్రద్ధ కపూర్' గారి క్యారెక్టర్ ఇప్పుడు కూడా సర్ప్రైజింగ్‌గానే ఉంది. ఐ మీన్ అదే మిస్టరీగా ఉంది. సో, ఇప్పుడు కూడా ఆమె క్యారెక్టర్‌ని ఫుల్లీగా అయితే రివీల్ చేయకుండా సో, జస్ట్ అలా కొద్దిగా హారర్ అండ్ మిస్టరీ టైప్‌లో అయితే ఉంచారనమాట. అండ్ దీంట్లో కూడా మనకి ఇవి ఏవైతే ఉన్నాయో ఈ ఫిల్మ్ యూనివర్స్‌లో వీళ్ళు ఒక సెపరేట్ పురాణాల గురించి అయితే చెప్తూ ఉంటారనమాట. కాకపోతే దాన్ని పూర్తిగా రివీల్ చేయరు. జస్ట్ కొన్ని క్యారెక్టర్స్ మాత్రం ఇప్పుడు ఏవైతే విలన్స్ వస్తున్నాయో ఆ విలన్స్ అనేటివి ఆ పురాణాల్లో భాగం. సో, అవి అప్పటి నుంచి ఇటు వస్తున్నాయి. అంతేకాని ఆ పురాణాన్ని పూర్తిగా చూపియరు. సో, దాంట్లో చాలా అంటే చాలా మిస్టరీ ఉన్నట్టుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక వాంపైర్ ఫిల్మ్ అయితే రాబోతుందంట ఈ యూనివర్స్‌లో. నేను దానికోసం కూడా వెయిటింగ్ అబ్బా! ఇక ఆ తర్వాత మెయిన్‌లీ చూసుకుంటే ఈ ఫిల్మ్‌లో నాకు బాగా సర్ప్రైజ్ చేసింది ఆ స్టోరీ అనేది నాకు చాలా అంటే చాలా బాగా ఎంజాయింగ్ అనిపించింది. ఎందుకంటే మనకి క్యామియోస్ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ స్టార్టింగ్‌లో ఒకటి, మధ్యలో ఒకటి, మళ్ళా ఎండ్ క్రెడిట్స్‌లో ఒకటి. సో, ఇలా పర్ఫెక్ట్‌గా ఫిట్ చేసుకుంటూ వెళ్తారనమాట. అండ్ దీంట్లో బాగా అనిపించింది నాకు ఫస్ట్ హాఫ్‌లో చెప్పా కదా! సో, హారర్ వైబ్స్ అనేది చాలా బాగున్నాయి. హారర్ వైబ్స్ అండ్ అలాగే వీళ్ళ కామెడీ బాగా అంటే బాగా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్‌లో యాక్షన్ అండ్ ఆ వీఎఫ్ఎక్స్ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. సో, మనం ఎలాగో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తోనే చూస్తాం కాబట్టి పర్లేదు. నాకైతే బానే అనిపించింది. సో, మీరు కూడా మీ దగ్గరలో ఉన్న థియేటర్స్‌లో వెళ్ళి ఒకసారి చూసేయండి. మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వెల్‌లో ఒక మంచి ఐ మీన్ సెకండ్ హాఫ్‌కి ఒక మంచి పట్టునైతే ఇస్తదనమాట. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంటర్వెల్. అండ్ తర్వాత క్లైమాక్స్ చూసిన తర్వాత బాబోయ్! పిచ్చే సాటిస్ఫైయింగ్. సో, ఒక మంచి మూవీ చూసాననైతే అనిపించింది. మార్నింగే 'మిస్టర్ బచ్చన్' చూసా. భయ్యా మంచి మన దాంట్లో ఒక షార్ట్ రివ్యూ కూడా ఉంటది. ఒకసారి ఎళ్లి చూడండి. దాని తర్వాత నాకిది చాలా అంటే చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. సో, మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి. నాకైతే మూవీ పర్ఫెక్ట్‌గా అనిపించింది. ఈ మూవీ మీకు అర్థం కావాలంటే మీరు ఆల్రెడీ 'స్త్రీ 1' చూసుండాలి. మీకు ఈవెన్ కామియోస్ కూడా బాగా అర్థం కావాలంటే 'బేడియా' కూడా చూసుండాలనమాట. యాహ్! అండ్ దట్స్ ఇట్.
ఈ మూవీ హిందీలో మాత్రమే ఉంది, తెలుగులో లేదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బాయ్ బాయ్, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.